హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో అయితే మీ ఈపీఎఫ్ మీ ఎంప్లాయీస్ ప్రొవిజన్ ఫండ్ ఆర్గనైజేషన్ మీ ఈపీఎఫ్ పాస్వర్డ్ అనేది అయితే ఎక్స్పైర్ అయినట్లయితే మీకైతే ఇలా అయితే మెసేజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు అనేది లాగిన్ అయ్యాక మీ యూఏఎన్ నెంబర్, మీ ఓల్డ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి మీరు లాగిన్ అయ్యాక మీకైతే ఒక మెసేజ్ అయితే ఇలా పాపప్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, యువర్ పాస్వర్డ్ ఈజ్ ఎక్స్పైర్డ్, టు చేంజ్ యువర్ పాస్వర్డ్ ప్లీజ్ విజిట్ మెంబర్ పోర్టల్ అనేది అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు మీ పాస్వర్డ్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, మీ పాస్వర్డ్, మీ ఓల్డ్ ఈపీఎఫ్ పాస్వర్డ్ ఎక్స్పైర్ అయినట్లయితే మీరు న్యూ పాస్వర్డ్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది అయితే మీకు అయితే చూపిస్తా ఫ్రెండ్స్. ఇందుకోసం ఫ్రెండ్స్ నేనైతే బ్యాక్ అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్. బ్యాక్ అయితే వెళ్ళాక ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను ఎంప్లాయీ ప్రొవిజన్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉంది కదా, ఈపీఎఫ్ ఫండ్ టైప్ చేయండి అంతే క్రోమ్లో. మీకైతే ఇక్కడ ఈ ఫస్ట్ లింక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ లింక్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. మన అఫీషియల్ వెబ్సైట్తో ఓపెన్ చేశాక ఇక్కడ మీకు ఇక్కడ సర్వీస్లోకి వెళ్ళి ఇక్కడ ఫర్ ఎంప్లాయీస్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కింద సర్వీసెస్లో వచ్చేసి ఏంటంటే మెంబర్, మనకు మెంబర్ యూఎన్ఆర్ ఆన్లైన్ సర్వీసెస్ ఓసిఎస్ ఓటీపీఎస్ అని ఉంది కదా ఫ్రెండ్స్. దీని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేశాక ఇక్కడ ఓకే క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను ఫర్గట్ పాస్వర్డ్, ఇప్పుడు మన పాస్వర్డ్ అయితే ఎక్స్పైర్ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు రైట్ సైడ్లో యూఏఎన్ నెంబర్ అయితే అడుగుతుంది మిమ్మల్ని. అండ్ అలాగే ఇక్కడ మీకు కింద చూసుకోవచ్చు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి, ట్రాక్ అప్లికేషన్స్ ఆఫ్ పింఛన్, హెయిర్ వేజెస్, యాక్టివ్ యూఏఎన్, నో యువర్ యూఏఎన్, డైరెక్ట్ యూఏఎన్ అలాట్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్, డెత్ క్లైమ్ ఫిల్లింగ్, బెనిఫిషరీ అనేది ఉంటాయి. మీరు ఇక్కడ ఏం చూసారంటే ఫ్రెండ్స్ సింపుల్గా ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ మీద అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఫార్వర్డ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరైతే యూఏఎన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను వచ్చేసి ఏంటంటే నా యూఏఎన్ నెంబర్ అయితే నేనైతే ఎంటర్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేశాక నేనైతే సబ్మిట్ అయితే క్లిక్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనమైతే వన్స్ సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేశాక అయితే మనకైతే ఈ పేజీకి అయితే మనకైతే రీడైరెక్ట్ చేస్తుంది. ఎంటర్ యువర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా నేమ్, నేమ్ వచ్చేసి ఇక్కడ నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మెయిల్ అయితే మెయిల్, ఇక్కడ వెరిఫై అంతా క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనమైతే వన్స్ వెరిఫై అయితే క్లిక్ చేశాక మనకైతే ఇక్కడ వచ్చేసి ఏంటంటే వ్యాలిడేట్ అగైనెస్ట్ అని వస్తుంది. ఇక్కడైతే మనమైతే క్యాప్చా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. క్యాప్చా కోడ్ వచ్చేసి నేను ఎంటర్ చేస్తాను ఇక్కడ.
సో టీ సో ఇక్కడ వచ్చేసి ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ అయితే ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నా. సో ఎంటర్ చేశాక సో వెరిఫై. సో మనకైతే ఇక్కడ ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయమని అడుగుతుంది. సో నేను వచ్చేసి ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నా. సో గెట్ ఓటీపీ. సో ఎంటర్ చేశాక గెట్ ఓటీపీ బటన్ క్లిక్ అయితే చేశా. సో మనకైతే గెట్ ఓటీపీ బటన్ క్లిక్ చేశాకైతే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ వన్స్ క్యాప్చా కోడ్ ఓటీపీ ఎంటర్ చేశాక ఇక్కడ వెరిఫై అని బటన్ క్లిక్ కదా. సో ఈ వెరిఫై బటన్ అయితే క్లిక్ చేయండి. ఓటీపీ అనేది ఎంటర్ అయ్యాక సో మనకైతే ఇక్కడ సో మనకైతే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనమైతే పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవడానికి న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. సో నేను ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేశాను. సో మీరు ఏదైతే న్యూ పాస్వర్డ్ అయితే సెట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ సబ్మిట్ అని బటన్ ఉంటుంది. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. సో మనం వన్స్ సబ్మిట్ బటన్ క్లిక్ చేశాక సో మనకైతే ఇక్కడ పాపప్ వచ్చింది, పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్ అని చెప్పి అయితే మనకైతే పాపప్ అయితే వచ్చింది. సో ఇప్పుడైతే మనమైతే లాగిన్ అయితే అవుదాం. సో అందుకోసం ఇక్కడ లాగిన్ దాని మీద క్లిక్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ వచ్చేసి యూఏఎన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే యూఏఎన్ నెంబర్ అయితే నేను ఎంటర్ చేస్తున్నా. సో 101. సో ఇక్కడ వచ్చేసి నేను చేంజ్ చేసిన న్యూ పాస్వర్డ్. సో ఇక్కడ వచ్చేసి క్యాప్చా.
సో ఇక్కడైతే మనకైతే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అయితే అడుగుతుంది. సో మనమైతే మన లాగిన్ బటన్ క్లిక్ చేయగానే మనకు ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి. సో మన రిజిస్టర్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది అయితే వస్తుంది. సో చూసుకోవచ్చు. సో మనమైతే సక్సెస్ఫుల్గా అయితే పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకొని సో లాగిన్ అయితే అయ్యాం. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో మన అకౌంట్ అయితే ఓపెన్ అయింది. సో పాస్బుక్, మెంబర్ పాస్బుక్, సో మేనేజ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా. సో ఇలా అయితే మనమైతే సో మన ఓల్డ్ పాస్వర్డ్ అనేది ఎక్స్పైర్ అవుతాయి. సో ఇలా మనమైతే న్యూ పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.